హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇన్నాళ్లకు రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధం తీరిపోయిందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. వాస్తవానికైతే రాజయ్య మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగానే ఉన్నాడా లేదా బీఆర్ఎస్ పార్టీ అతన్ని దూరంగా పెడుతుందా అంటే నిజంగా వరంగల్ రాజకీయాల్లో రాజయ్య మార్కు స్థానం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ రాజయ్య మొదటి నుంచి కూడా వివాదాలకు దగ్గరగా ఉండడం, వివాదాల్లో తలదూర్చడము, ముఖ్యంగా మహిళను వేధించిన విషయం, సర్పంచ్ మహిళను నవ్యను వేధించిన విషయంలోనూ, అంతకుముందు తన కుటుంబంలో జరిగినటువంటి వరకట్టము గొడవల విషయంలోనూ తన కాంట్రవర్షన్లు ఉండడం, అదే జిల్లాలో బలమైన నాయకుడైనటువంటి కడియం శ్రీహరి గారితో అభిప్రాయ భేదాలు ఉండడం, రాజకీయంగా ఇద్దరి మధ్య పోటీ ఉండడం, కేసీఆర్కి తలనొప్పి ఉండడం, రాజయ్య మీద తరచూ వివాదాలు రావడం, కంప్లైంట్స్ రావడం. మొదటిసారిగా మనకు తెలుసు, మొదటి 2014 మంత్రివర్గంలోనే అవినీతికి పాల్పడాడని చెప్పి రాజయ్యని మంత్రివర్గం నుంచి ఉపసంహరించిన తీరు కూడా మనం చూసినాం. రాజయ్యకి ఇచ్చిన పనిష్మెంటు అది అందరి మంత్రులకు వర్తిస్తుందంటూ కూడా ఆ రోజు సందేశాన్ని ప్రజలకు తెలియాలని కూడా కేసీఆర్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ రోజు మంత్రివర్గం నుంచి తీసేసినా కూడా రాజయ్య బయటికి వెళ్ళని రాజయ్య బీఆర్ఎస్ పార్టీని ఆ రోజుకు వీడని రాజయ్య గారు ఈరోజు మరి ఎందుకు వీడాడు, ఎందుకు వలన అతను ఏ విధంగా ప్రభావానికి లోనయ్యాడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీలో తర్వాత తనకు గుర్తింపు లేదని, బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ గెలిచే అవకాశాలు లేవని. వాస్తవానికైతే స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి అండ్ రాజయ్య గారు ఇద్దరు కూడా పోటీ పడ్డారు. అయితే కడియం శ్రీహరి గారికి మాత్రమే ఆ టికెట్ ఇస్తూ రాజయ్యకు రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని చెప్పి నచ్చజెప్పారు. ఎంపీ టికెట్ కానీ ఇస్తామని నచ్చజెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఎమ్మెల్సీ టికెట్ల అవకాశాలు తగ్గిపోయాయి, ఎంపీ టికెట్ అవకాశాలు కూడా తగ్గిపోయినట్టుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు, నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళితేనే రాజకీయ భవిష్యత్తు అనుకుంటున్నాడేమో. బహుశా ప్రస్తుతానికైతే అతను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు పార్టీ కార్యాలయానికి లెటర్ రాయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేక ఇతర బీజేపీ పార్టీ కానీ ఇంత అనూహ్యంగా ఏ పార్టీలకు వెళ్తాడు అనేది మనం వేచి